విశాఖలో రైల్వే జోన్ కోసం చేసిన ధర్నాలో మోడీని కించపరచలేదన్నారు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. తాము ప్రధానిని అవమానపరిస్తే క్షమించాలంటున్న గణేష్తో మా ప్రతినిధి రమేష్ ఆలూరి ఫేస్ టు ఫేస్. సందర్భంగా జరిగిన ధర్నా తీవ్ర విమర్శలకు ప్రతి విమర్శలకు దారితీస్తా ఉంది. వాసుపల్లి గణేష్ మనతో ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఘటనపై బీజేపీ చేస్తున్న విమర్శలకు ఆయన ఏం చెప్తారో మనం చూద్దాం. ప్రధాని మోడీని కించపరిచేలా మీరు వ్యవహరించారు, చెప్పులతో మహిళలతో కొట్టించారు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. అది ఇప్పుడే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు వారు కూడా చెప్తుంటే అది మా దృష్టికి రాలేదు. అసలు నేను ఇంతవరకు కూడా చూడలేదు కూడా. అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరోపణ మాకు కనిపిస్తుంది. సో డెఫినెట్లీ అలాంటి జరిగితే మాత్రం వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్తాను అన్నమాట. ఎందుకంటే ప్రధానమంత్రిని మేము గౌరవిస్తాము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని గౌరవిస్తాము. నేను ఒక డిఫెన్స్ పర్సనల్ని. నేను రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత ద బెస్ట్ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఇది ప్రజల పార్టీ కాబట్టి నేను జాయిన్ అవ్వడం జరిగింది. బీజేపీతో మరి ఆ రకంగా మేము చేయవలసిన నెసిటీ మాకేం లేదు. కాకపోతే నిన్న మేము ధర్నా చేస్తాము. ఆ ధర్నా ఒక ఫోకస్ తీసుకొని రావాలి. అక్కడ మా ఎంపీలకి ఒక మోరల్ బూస్ట్ ఇవ్వాలి. అదే రకంగా మోడీ గారికి ముఖ్యంగా, అలాగే ఇక్కడ ఉండే ఎంపీలందరూ కూడా ఎవరైతే ఈ విశాఖపట్నం ఓటుతో గెలిచిన ఎంపీలందరూ ఉన్నారో వారు కూడా వాళ్ళతో అక్కడ మా ఎంపీలతో కలిసి పోరాటం చేసి మోడీ గారికి తెలియజేసి తప్పకుండా మనకు రావాల్సిన ముఖ్యంగా ఏదైతే ఒక జీవనాడి అటువంటిది విశాఖపట్నం ప్రజలకి రైల్వే జోన్ 20,000 తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి దృష్టిలో పెట్టుకుని, అలాగే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ రాసిన యూత్ ఏమో భువనేశ్వర్ వెళ్ళి ఎన్నో రకాల దెబ్బలు తింటున్నారు. అటువంటి దానికి రైల్వే జోన్ అడగడం తప్ప దాన్ని 4 సంవత్సరాలు గుండాలను పెట్టి మీరు ధర్నా చేశారనేది రౌడీలు అనేది తెలుగుదేశం కార్యకర్తలందరూ రౌడీలుగా కనిపిస్తున్నారా? ఎవరైతే బీజేపీ ఇది చేయలేదు అది చేయలేదంటే వాళ్ళందరూ రౌడీలేనా? వాళ్ళందరి మీద కేసులు పెడతారా? వాళ్ళందరినీ జైల్లో పెడతారా? మొత్తం మా ఉపాధ్యక్షులు తెలుగుదేశం అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులేమో పక్కన నిల్చొని ఉండి ఒక 4 సార్లు కార్పొరేట్ చేసి ఒకసారి ఫ్లోరేట్ చేసినటువంటి నాయకునేమో మీరు రౌడీలు అని చెప్పి అంటే అది ఎంతవరకు న్యాయం? అది మీరు ఈ రోజేమో A1 A2గా ఉండే వాళ్ళనేమో జగన్ని కానీ లేదంటే విజయసాయి రెడ్డిని కానీ ఇలాగా వాళ్ళకి ఇన్వైట్ చేసి మరి మోడీ గారు కూర్చోబెట్టుకుంటారు. ఇది రాంగ్ అన్నమాట. 29 సార్లు మా సీఎం గారు హోదాలోనేమో 40 సంవత్సరాలు సిద్ధికి చరిత్ర ఉండే, రాజకీయ చరిత్ర ఉండే అతను వెళ్తేనే మాత్రం మీరు పట్టించుకోరు. ఇదే మీకు అడగలతే. సో ఇది ఒక రాంగ్ నోషన్ అని చెప్తాను నేను. ఈ ధర్నాలో ఉన్న వాళ్ళలో కేసులు ఉన్న వాళ్ళు, ఆరోపణలు ఉన్న వాళ్ళు, అదే చెప్తున్నాను కదా, ముత్యాల మీద ఇంతవరకు ఒక కేసు లేదు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఈజ్ అ క్లీన్ చిట్ పర్సన్. మెడలు ఉంచుతాం ప్రధాని అనే వ్యాఖ్యలు ఎలా చేస్తారు? ఇట్స్ రాంగ్. అది జరగలేదు. ఇట్స్ రాంగ్. అఫీషియల్ వెబ్సైట్ లో కూడా మీరు మిత్రపక్షంపై తీవ్ర విమర్శలు చేసే పోస్టులు పెడుతున్నారని ఇప్పుడే సోమవీర్రాజు వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ ఎలా చూడాలి వారిని? సోషల్ మీడియా అని ఎవరో పెట్టుకుని అయితే ఐ కాంట్ ఆన్సర్ దట్. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాం, వాట్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ద బీజేపీ హావ్ డన్ వీ హావ్ షోన్ టు ద పీపుల్. మీడియా ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. అది అయితే త్వరగా పాస్ అవుతుంది, ఢిల్లీ రీచ్ అవుతుంది. వాళ్ళు చేయవలసింది ఏదైనా ఉంటే త్వరగా చేస్తారని చెప్పేసి మా యొక్క ఒపీనియన్. అంతే తప్ప ఇంకేం లేదు. గవర్నర్ ప్రసంగాన్ని వదిలేసి మరి వాసుపల్లి గణేష్ విశాఖలో ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది వాళ్ళ క్వశ్చన్. గవర్నర్ ప్రసంగం, నేను మోర్ దెన్ ఎమ్మెల్యే, నేను ఒక జిల్లా అధ్యక్షుని కూడా, తెలుగుదేశం కార్యకర్తలకి నేను మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఇప్పుడు కూడా ఆ ముందు రోజే వామపక్షాలందరూ కూడా చేయడం జరిగింది. అటువైపు ఏమో నిన్న రోజునే వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. సో దీనిని ప్రజలు మిస్గైడ్ అవ్వకూడదని చెప్పేసి నేను చేయవలసిన బాధ్యత ఉంది, అది చేశాను. ఒకే తెలుగుదేశం కార్యకర్తగా నేను చేశాను. జగన్ ఏమన్నా దగ్గర అవుతున్నారనే ఒక అభిప్రాయం కనిపిస్తా ఉంది. ఎందుకంటే మీరు చెప్తా ఉన్నారు A1 A2 ఢిల్లీలో దీక్ష చేస్తే మాట్లాడలేదు, మేము వైజాగ్ లో ధర్నా చేస్తే మాత్రం ఇష్యూ చేస్తా అన్నారు. ఆ తరహా వాతావరణం ఏమైనా కనిపిస్తా ఉందా? ఆబ్వియస్లీ అదే కనిపిస్తుంది మాకు. అంటే ఇండికేషన్స్ ఉన్నాయా? అని అనిపిస్తుంది మాకు. ఇండికేషన్స్ ఉన్నాయి దీంట్లోని. ఎందుకంటే 6 నెలలు అట్లా సాహసం చేస్తే వారే వీరవుతారంటారు. సో ఈ రకంగా సాహసం చేయబట్టే ఏమీ లేని చిన్న ఇష్యూనేమో మరి విష్ణు కుమార్ రాజు గారు ఎంత వరస్ట్ అయ్యారంటే సంథింగ్ కాన్స్పిరసీ ఇస్ టేకింగ్ ప్లేస్ అని చెప్పి నేను అనుకుంటాను. కేసులు వ్యవహారం ఎందుకు వస్తుంది సార్? కేసులు పెట్టే పరిస్థితి అది నాకు కూడా అర్థం కాలే. ఇది గణేష్ అభిప్రాయం. కేసులు పెడతారా, ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని గణేష్ ప్రశ్నిస్తున్నారు. విశాఖలో జరిగినటువంటి ఒక ధర్నాకు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అనుగుణంగా తాను మద్దతు పలికానని మాత్రమే గణేష్ చెప్తున్నారు. మోడీని, ప్రధానిని తీవ్రంగా కించపరిచే విధంగా తాము ఎక్కడ లేదనేది గణేష్ యొక్క అభిప్రాయం. ఆ రకంగా చేసి ఉన్నట్లయితే మాత్రం దానిపై మేము ఒకసారి చెక్ చేసుకుని సారీ చెప్పడానికి కూడా తాము ఇబ్బంది పడమని గణేష్ చెప్తా ఉన్నారు. ఎన్టీవీ టీం అమరావతి.